నేడు వరంగల్ మెట్రో ఉదయం మీడియా గ్రూప్ మీడియా కార్యక్రమంలో జరిగిన 13వ వార్షికోత్సవ కార్యక్రమం డిప్యూటీ చైర్మన్ సారథ్యంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ఐజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పోటిశెట్టి విష్ణువర్ధన్, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, విలేకరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతరం అందరి సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆకారపు మోహన్, చీఫ్ బ్యూరో మెట్రో ఉదయం స్టూడియో ఇన్ఛార్జి అమరేంద్రచారి, రమణాచారి, చీఫ్ అడ్వైజరీ మహబాద్ బ్యూరో రామాచారి, బొల్లోజు సురేష్ బాబు, హనుమకొండ జిల్లా బ్యూరో ఎండి జలీల్ రాజు, పరకాల యాకస్వామి, ప్రవీణ్ శర్మ, శ్రీనివాస్, కెమెరామ్యాన్ శ్రీనివాస్, వరంగల్ మెట్రో ఉదయం వరంగల్ ఇన్ఛార్జి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ విష్ణువర్ధన్ అన్న గారికి మరియు సత్యనారాయణ గారికి, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా మోహన్ అన్న గారికి, తర్వాత రమణాచారి అన్న గారికి, తర్వాత తోటి మిత్రులందరికీ సంస్థల వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ మనకు అండగా ఉంది, మనం కూడా సంస్థకు అండగా ఉండి మన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి మన విష్ణు ఉన్నారు, తర్వాత మన సత్యాన్ని సార్ ఉన్నారు. తర్వాత ఒకటి ముఖ్యంగా ఏంటంటే మా మెట్రో ఉదయం ఛానల్కు అక్రిడేషన్ ప్రయత్నం చేయవలసిందిగా ప్రత్యేకంగా ఇది ఒకటి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏంటంటే నేనైనా కానీ దాదాపు 2 years కానీ సత్యనారాయణ సార్ నాకు ఇచ్చిన సపోర్ట్, యాక్చువల్ మెట్రో ఉదయంలో ఉన్న స్టార్టింగ్లో ఉన్న సపోర్ట్ బాగా ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం అంటే ఈ 13 కాదు, ఒక 20-30 వార్షికోత్సవాలు చేసుకోవాలి అందరూ. మనం మెట్రో ఉదయం గ్రూప్ ముందుకు నడిపిస్తూ చైర్మన్ గారిని అండదండలతో ఉంటూ ప్రతి ఒక్క మీడియా మిత్రుడు, ఇలా చేసే మీడియా మిత్రుడు సంస్థకు సపోర్ట్గా ఉంటూ సంస్థ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సంస్థ ఆగకుండా ముందుకు నడిపించే నిర్మాణకర్తలు విలేకరులు, మరి అలాంటి నిర్మాణకర్తలు కూడా మరి ఈ కార్యక్రమం భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళ అభిప్రాయం కూడా మీ సూచనలు కూడా ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి. ఇంకా మాకు మీరు విన్నట్టు ఉండాలి, మీకు 100% సదా మీకు కృతజ్ఞతగా ఉంటాం. ఇంకా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా మీ ముందు సహకారం మాకు ఉండాలి తప్పనిసరిగా. మేము అండగా ఉంటామన్నా మీరు కూడా మాకు అండగా ఉండాలి. ప్రత్యేక ధన్యవాదాలు. వార్షికోత్సవం అనేది ఒక విజయోత్సవ పండుగ. మనం చేసే దైనందిక కార్యక్రమాలు అంటే రోజువారీ జర్నలిజంలో ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయితే గడుచుకుంటూ 13 సంవత్సరాల వరకు మనం వెళ్ళడం జరిగింది. మరి 13 సంవత్సరాలకు మనం ఎన్నో మనకు తెలియకుండానే ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించాం, సంస్థకు అందించాం, ప్రభుత్వాలకు అందించాం. మరి అందించిన కార్యక్రమాల విజయోత్సవమే ఈ యొక్క వార్షికోత్సవం. మరి ఈ వార్షికోత్సవంలో మనము ఈరోజు ఇక్కడ అందరం కలవడం అనేది చాలా భావిస్తుంది. మన గౌరవ ముఖ్య అతిథిగా మనకి ఈరోజు ఈ కార్యక్రమం రావడం స్వాగతిస్తూ, ఎందుకంటే ఒక డాక్టరేట్ జర్నలిజంలో ఒక డాక్టరేట్, యూనివర్సిటీలో మంచి డాక్టరేట్ వరకు మంచి సౌమ్యులు, మంచి యూనియన్ పరంగా కానీ ఎవరు లేనా కూడా విష్ణు గారు అంటే నేనున్నా అనే ఒక స్వభావం గల వ్యక్తి. నేనున్నా అని ఇవాళ మెట్రో ఉదయంకు వాస్తవంగా మనకు సభ్యత్వాలు కావాలని ఒక మాట వినగానే నేనున్నా, మీకు తప్పకుండా మీకు సాయం చేస్తాను మాట ఇచ్చి నిలుపుకున్న వ్యక్తి విష్ణుగా. చాలా సంతోషం విష్ణుగానే మీరు వచ్చినందుకు. మాకు ఒక ధైర్యం, ఒక ఆలోచన, ఒక మంచి మీ ముందు అడుగు వేయడానికి మీరు మాకు వెంట సపోర్ట్గా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు వాస్తవంగా ఇది 2 తెలుగు రాష్ట్రాల మనకు విజయవాడలో చేసినటువంటి కార్యక్రమం ఉంది. అనివార్య కారణం వల్ల కొద్దిగా పోస్టులు జరిగిందన్న. మళ్ళీ మేము అన్నచారి గారి దగ్గరికి ముందు భక్తులు కృషి చేస్తున్నాం. అది తప్పనిసరిగా మిమ్మల్ని ఈ సభముగా చెప్తున్నా, మిమ్మల్ని గౌరవంగా మేము తీసుకోవద్దాం. ఆ కార్యక్రమం ఒక తెలంగాణ బిడ్డగా, ఊరగల బిడ్డగా మిమ్మల్ని ఖచ్చితంగా నేను సభకు ఆహ్వానిస్తున్నాను. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన రమణాచారి గారు బీటీ ఇన్ఛార్జి, మరి వారికి సహకరించినటువంటి రవికుమార్ గారు, ఎంఆర్రెడ్డి గారు,
మనం అడగగానే వాస్తవంగా మన ఇంట్లో ఒక అద్దెకు ఉండాలంటే ఒక వ్యక్తిని మనం నమ్మకం సహజం, కిరాయికి లేకపోతే వ్యక్తిగా నమ్మకం. అటువంటి ఒక సంవత్సరం వాళ్ళు అడుగు పెట్టారు అంటే అడుగుపెట్టడానికి ఎన్నో రకాల ఆలోచనలు ఇవ్వాలి, కానీ వాళ్ళ ఆలోచనలు రాకుండా వారికి సక్రమంగా మనం వాళ్ళకి అందమైన వీలుగా చెప్పి నచ్చజెప్పి అందులో మనం ఈరోజు మన జ్ఞానం చెప్పుకోవడం. మరి ఆ జ్ఞానం ద్వారా కూడా మనకు ఒక ప్రచారం అనేది జరిగింది. మీకు ఒక ఆఫీస్ ఉంది, సెంట్రల్ ఆఫీస్ అనేది. నువ్వు ఎంతసేపు వరంగల్ ఆఫీస్ అనేది ఒక బ్రాంచ్ ఆఫీస్గానే ఉంటుంది, కానీ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ కర్నూలు, సెంట్రల్ బ్రాంచ్ ఎక్కడ హైదరాబాద్. మరి హైదరాబాద్లో రెండవ రాజధాని వరంగల్లో కూడా ఆఫీస్ అంటే చాలా గ్రేట్నెస్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత విజయవాడలో కూడా మేము ఇక్కడ మీతో అంటే మీరు మా గౌరవంగా మీరు ఉన్నారు కాబట్టి మీతోనే అక్కడ ఆ కార్యక్రమం మిమ్మల్ని పాల్గొనే విధంగా మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం. మీరు ఆ అవకాశం మాకు కల్పించాలి. అక్కడ వార్షికోత్సవంలో పాల్గొనాలి, కార్యక్రమం కూడా మీరు పట్ల ఉండాలి. ఎందుకంటే మీరు ఒక వరంగల్ బిడ్డగా ఐజేయీ ఉపాధ్యక్షులు అంటే మేము యావత్తు మీ అంటే శ్రీనివాస్ రెడ్డికి దగ్గర మిత్రులు మీరు చాలా ఇంకా మీకు మీ నెట్వర్క్ మాకు కొద్దిగా తెలుసా నాకు లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో సజావుగా రావడానికి మెయిన్గా ఒకటే సంస్థకు ఒకసారి యాజమాన్యానికి విలేకరులు మీరైతే రుణపడి. ఎందుకంటే ఇప్పుడు సంస్థ అనేది మనం లేదు, యాజమాన్యం లేదు. మనం ఫస్ట్ మెట్రో ఉద్యోగం స్టార్ట్ అయింది మనకు. మెట్రో ఉద్యోగంలో మేము సక్సెస్ కావాలి. తర్వాత గోల్డెన్ టీవీ అంటే చెప్తుంది సార్, దాంట్లో కూడా కొద్దిగా మేము ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నడిపిస్తూ దాని తర్వాత సి వరల్డ్ న్యూస్ అని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఉన్న రీసెంట్లీ ఒక 100 టీవీలు కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఒక కృషి ఇది సంస్థ యాజమాన్యం విలేకరుల కృషి. ఒక సత్యనారాయణలో లేకపోతే ఒక చైర్మన్ గారిలో నేను అనడం జరిగింది, కానీ చైర్మన్ గారు ఫౌండర్ మరొక విత్తనం నాటింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఒక విత్తనం నాటింది. మెట్రో విత్తనానికి ఇవన్నీ కొట్టుకొచ్చినటువంటి బొమ్మలు. ఆ బొమ్మలను నేను ఉన్నటువంటి ఏమైనా ఆ నీడన పట్టుకున్నటువంటి ఒక వ్యక్తులు లేదు. సాధారణ వ్యక్తులు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, అసలు ఎలాంటి టార్చర్స్ కానీ ఏమి ఇబ్బందులు లేవు. చాలా చాలా పీస్ఫుల్గా పనిచేసుకుంటూ ఈ వ్యవస్థను నిర్మిస్తున్నాం. మనకున్న మిత్రులు కూడా సంస్థ బాగుంటే మనం బాగుంటాం అనే వ్యక్తులే, కానీ మనం బాగుంటే సంస్థ ఎక్కడ పోతుంది, మేము బాగుంటే చాలు అనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. సరే కొంత సీనియర్స్ గురించి, కొంత జూనియర్స్ వాళ్ళు అయినా కూడా అందరినీ ఒక కుటుంబాలుగా కలుపుకోబోతుంది. ఎవరికి ఇలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని వేరే ఉద్దేశంలో చూడకుండా ఒక కుటుంబంలో మరి అటువంటి ఈ సహకరిస్తున్న అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మరి ఈ పండుగ అంటే ఒక సంక్రాంతి ఒక చైర్మన్ గారికి కానిది అందరికీ ఈ 11 సంవత్సరాల పండుగ గురించి అలా ఒక అభిప్రాయం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి మీరు మీ అభిప్రాయం సంవత్సరం మనం ఎప్పుడు చేయాలని, మనం వార్తలు చేసిన సంవత్సరం కార్పొరేట్లు ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా ఇంకా మన అమరేంద్ర గారి గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వేదికకు వారి ముఖ్య కారణం